ఇల్లు కట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుని భోగాలు అనుభవించి అనేక రకాలుగా అనేక పదార్థాలు తినేసి ఇక్కడే జీవితం అంటారా? లేదండి. మన గ్రంథాలు మన యొక్క పెద్దలు చెప్తారండి స్వర్గం అనేది ఉందని. మరి ఆ స్వర్గం చేరాలంటే ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేస్తే ఆ స్వర్గం వస్తుందంటారా? చూడండి, మన మనసుల్లోనే ఒక్కో దేశానికి ఒక్కో చట్టం ఉందండి. మన దేశానికి ఒక చట్టం ఉందండి. మనం ఏదైనా తప్పు చేస్తే మనకి ఇక్కడ అధికారులు, పోలీసులు, కోర్టులు శిక్షలు వేస్తాయండి. ఆ శిక్ష మనం తప్పించుకోలేము. ఏదో రోజు మనము డబ్బుండి తప్పుకున్నా ఏదో రోజు మనకు శిక్ష వేస్తారండి. మరి నరులకే ఇటువంటిది ఉందంటే మరి దేవాది దేవుడైన ఆయన యొక్క చట్టానికి మనం లోబడొద్దంటారా? లోబడాలండి. ఆయనకు లోబడితే నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడండి. పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, నిజదేవుణ్ణి తెలుసుకోకపోవడమే పాపము. మరి ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, యథార్థంగా నడుస్తారో వాళ్ళకి నిత్య జీవం అండి. చూడండి, పరిశుద్ధ